వరకు అవాయిడ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. రైట్ సార్, మరొకసారి మీ వద్దకు వస్తాను సార్. ఇప్పుడు ప్రస్తుతం డాక్టర్ సుధాకర్ శర్మ గారు, మా చీఫ్ అడ్వైజర్ అయినటువంటి సుధాకర్ శర్మ గారి దగ్గరికి వెళ్దాం. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చంద్రశేఖర్ గారితో ఎందుకు తీసుకున్నానంటే, అసలు వాస్తవంగా మనం ఏదైతే భయభ్రాంతాలకు గురవుతున్నారో, యాజ్ ఏ స్పెషలిస్ట్ అండ్ సిఇఓ ఆఫ్ దట్ ఎక్స్ డైరెక్టర్ ఆఫ్ ఆరోగ్యశ్రీ కాబట్టి అతనికి ప్రస్తుతం మీరు ఎలా విశ్లేషిస్తారండి? థ్యాంక్ యూ జమీల్జీ. ముఖ్యంగా ఐ కంగ్రాచులేట్ యూ ఫర్ టేకింగ్ అప్ దిస్ డిస్కషన్. ఇప్పుడు ఉన్నటువంటి సమాజంలో ప్రతి ఒక్కరికి కూడా అత్యంత ఆవశ్యకమైనటువంటి ఇన్ఫర్మేషన్ ఈ యొక్క డిస్కషన్ ద్వారా అందరికీ అందుతుంది అని నేను ఆశిస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు మనం చూస్తున్నట్లయితే సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్లో ఎక్కువగా మనం ఇటువంటి వేరియంట్ ఒక ఎక్స్ప్లోషన్ మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో భారతదేశంలో కూడా కొన్ని రాష్ట్రాల్లో నమోదవుతున్నాయి కేసులు. అయితే డాక్టర్ గారు ఇంతకుముందే చెప్పినట్లుగా అసలు మనం వైరస్ గురించి కనుక ఆలోచన చేసినట్లయితే simultaneous mutation is the sustaining strategy of any virus. Virus has that nature of mutating itself to adjust to varying conditions అని మనం స్టడీస్లో తెలుసుకున్నాం. మరి ఈ నేపథ్యంలో ఎలా అయితే వైరస్ మ్యూటేట్ అవుతూ ఉంటుందో మన హ్యూమన్ బాడీ కూడా ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంటెలిజెంట్ మిషన్స్. కాబట్టి మన హ్యూమన్ బాడీ కూడా ఆ ఫిజియోలాజికల్గా అర్థం చేసుకుంటూ ఉంటుంది. అంటే ఎటువంటి వైరస్ వచ్చింది, అలాగే దాని డేటా ఏంటి, అలాగే దీని రికరింగ్ కెపాసిటీ ఎలా ఉంది, దీని యొక్క అటాక్ ఆర్ విధానం ఎలా ఉంది, అలాగే బాడీ కూడా ఏ విధంగా దీన్ని ఎదుర్కోవాలనేటువంటి రకరకాలైనటువంటి ఒక థింకింగ్ ప్యాటర్న్ అనేటువంటిది బాడీలో కూడా ఏర్పడుతుంది. ముఖ్యంగా మనం ఇప్పుడంతా కూడా ఇమ్యూనిటీ కొంతవరకు సాధించినట్టే అనుకోవచ్చు. ఎందువల్ల అంటే వ్యాక్సినేషన్ వల్ల కూడా ఒక లెవెల్ ఆఫ్ ప్రిపేర్డ్నెస్ అనేది మనకు హ్యూమన్ బాడీలో ఉండటం వల్ల మనం ఈ యొక్క వేరియంట్స్ను ఎదుర్కోగలం అనేటువంటి ఒక అంచనాకు వస్తున్నారు నిపుణులు. అలాగే ఇప్పుడు జనసామాన్యం కూడా ఎప్పుడైతే వాళ్ళు మామూలుగా చూసినప్పుడు అలాగే న్యూస్ పేపర్స్లో చదివినప్పుడు ఈ ఎక్స్ప్లోషన్ అనేది ఎప్పుడైతే వింటారో, కోవిడ్ అనే పదం ఎంత ఒక టెర్రరిస్టికన్గా ఉందంటే ఆ పదం వినగానే మళ్ళీ మనకు 2019 మీరు అన్నట్టు 2019, 20 ఆ రోజులు గుర్తుకు రావటం వల్ల ఆ లాక్డౌన్లో అప్పుడు ఉన్నటువంటి ఆ మెడికల్ కండిషన్స్, ఆ ట్రామా అదంతా కూడా గుర్తుకు తెచ్చుకుంటూ ఉన్నటువంటి నేపథ్యంలో ఫోర్సైట్స్ టీవీ యొక్క చర్చా కార్యక్రమాన్ని పెట్టడం చాలా ముదావహం. ముఖ్యంగా మన ఈరోజు ప్యానల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా డిస్టింగ్విష్డ్ డాక్టర్స్ కాబట్టి వారి యొక్క అమూల్యమైనటువంటి సలహాల్ని మనం తీసుకుందాం. వాటి ద్వారా జనసామాన్యానికి నిజంగా ఈ వైరస్ గురించి మనం ఎటువంటి అవగాహనతో ఉండాలి, అలాగే మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మనం వీటి బారిన పడకుండా, అలాగే ఒకవేళ ఇన్ఫెక్ట్ అయినా కూడా ఏ విధంగా దాని నుంచి బయటపడవచ్చు అనేటువంటి రకరకాలైనటువంటి విధి విధానాలు మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సో లెట్స్ గో అహెడ్ విత్ ది